హలో దోస్తులు, సో సక్సెస్ఫుల్ గా మన దేవకొండ వాటర్ ఫాల్ ట్రెక్ ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం సీక్రెట్ వాటర్ ఫాల్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఈ రోజు నైట్ మాత్రం దేవకొండ వాటర్ ఫాల్ కి దగ్గరలో ఉండే వేరే ఒక విలేజ్ లో నేను రివర్ స్ట్రీమ్ దగ్గర క్యాంపింగ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మనం సీక్రెట్ వాటర్ ఫాల్ ట్రెక్ స్టార్ట్ చేస్తాము. నైట్ స్టే కోసం మీకు దేవకొండలోనే రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అక్కడ స్టే చేయొచ్చు. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మనం బేడ్గావ్ అనే విలేజ్ నుంచి ఈ ట్రెక్ అనేది స్టార్ట్ చేస్తాము. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం బేడ్గావ్ విలేజ్కి. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి సీక్రెట్ వాటర్ ఫాల్ ట్రెక్. మార్నింగే మన గోమాతకి ఒక నమస్కారం పెట్టి ఇంకా మనం స్టార్ట్ చేస్తాం బేడ్గావ్ విలేజ్కి వాకింగ్. సో ఈ సైన్ బోర్డ్ నుంచి మనం ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ రూట్ ద్వారా. నాకైతే వాకింగ్ అంటూ ఇష్టం అండ్ ఎవ్రీడే ఆల్మోస్ట్ నాకు తెలియకుండానే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 15 కిలోమీటర్స్ వాక్ చేస్తూనే ఉన్నాను ఈ ట్రిప్ లో. సీక్రెట్ వాటర్ ఫాల్ వచ్చేసి దేవకొండ వాటర్ ఫాల్ నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మాత్రమే ఉంది. సో ఖచ్చితంగా ఈ లొకేషన్ ని ఎక్స్ప్లోర్ చేయండి. మీరు ఖచ్చితంగా ఈ ట్రిప్కి వచ్చినప్పుడు దేవకొండ వాటర్ ఫాల్ అండ్ సీక్రెట్ వాటర్ ఫాల్ రెండు కంబైన్ చేసుకుని ప్లాన్ చేసుకోవాలి. దేవకొండ ట్రెక్ వీడియో ఇక్కడ ఐ బటన్ లో ఇచ్చాను అండ్ ఎండ్ స్క్రీన్ లో కూడా ఇచ్చాను. సో ఒక్కసారి ఈ వీడియో తర్వాత ఎక్స్ప్లోర్ చేయండి అది కూడా. సో ఈ ఏరియా మొత్తం కూడా నేను ఒక్కరిని వాక్ చేస్తున్నాను. అంత ఎర్లీ మార్నింగ్ అంటే 7 AM నేను ఆ ప్లేస్ లో ఉండాలని ఫిక్స్ అయిపోయాను. అదే టైంకి ఓపెన్ అవుతుంది అండ్ నేను కూడా ఒక మంచి బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడే మనకి ఆ కొండల మీద నుంచి బ్యూటిఫుల్ గా సన్ రైజ్ అనేది అవుతుంది. లొకేషన్స్ మాత్రం అదిరిపోయాయండి. స్విట్జర్లాండ్ లో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఇక్కడైతే. ఇదంతా కూడా మన సీక్రెట్ వాటర్ ఫాల్ స్ట్రీమే అండి. సో బాగుంది లొకేషన్ మాత్రం. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్. ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా కంటిన్యూ చేయండి. అదిరిపోయే లొకేషన్స్ చూసుకుంటూ నేనైతే 1.5 కిలోమీటర్స్ ఫినిష్ చేశాను. ఇంకా లాస్ట్ 1/2 కిలోమీటర్ ఇక్కడ నుంచి మనకి. సీక్రెట్ వాటర్ ఫాల్ రిజిస్ట్రేషన్ పాయింట్కి వచ్చాము. సో ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఫినిష్ చేసుకొని 100 రూపీస్ అమౌంట్ పే చేయాలి. అండ్ అది అయితే వితౌట్ యాక్టివిటీస్ కోసం. విత్ యాక్టివిటీస్ అయితే మీరు 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో 90% పీపుల్ మన తెలుగు వాళ్ళే అండి. అండ్ అందరూ కూడా ఒక ట్రావెల్ గ్రూప్తో జాయిన్ అయ్యి వచ్చారు. నాకు తెలిసిన దాన్ని బట్టి వాళ్ళు అరౌండ్ 9,000 నుంచి 10,000 వరకు అమౌంట్ పే చేసి ఈ ట్రిప్ని ఎంచుకున్నారు. బట్ మీకు అంత బడ్జెట్ అవసరం లేకుండా తక్కువలో కూడా ఫినిష్ చేసుకోవచ్చు సోలోగా వెళ్తే, నేను చెప్పినట్టు ప్లాన్ ఫాలో అయితే.
సో మనమైతే సీక్రెట్ వాటర్ ఫాల్ వరకు వాకింగ్ స్టార్ట్ చేసాము. సో మధ్యలో మనకి జాకెట్ అనేది ఇస్తారు, ఎందుకంటే వాటర్ యాక్టివిటీస్లో జాకెట్ వచ్చేసి కంపల్సరీ. సో అది కలెక్ట్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేసాం సీక్రెట్ వాటర్ ఫాల్కి వాకింగ్. ఒక 20 minutes వాక్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ రూట్ ద్వారా. అండ్ ఇది వచ్చేసి చాలా సింపుల్ వాకే, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో మనం పే చేసిన రిజిస్ట్రేషన్ అమౌంట్కి మనకి ఇక్కడ ఒక గైడ్ వచ్చేసి మనతో పాటే ఉంటారు. సో మన గ్రూప్తో గైడ్ వచ్చేసి కంప్లీట్ యాక్టివిటీస్ కానీ ఈ రూట్ ద్వారా మనల్ని తీసుకెళ్ళడం కానీ అన్నీ తనే చూసుకుంటాడు. సో మేమైతే ఆల్మోస్ట్ ఇంకా ఫస్ట్ బ్యాచ్ ఈ మార్నింగ్లో అండ్ వచ్చేసాం ఇంకా ఆల్మోస్ట్ మన వాటర్ ఫాల్ దగ్గరికి అండ్ రెడీ టు ఎక్స్పీరియన్స్ ద బ్యూటిఫుల్ సీక్రెట్ వాటర్ ఫాల్ నౌ. వాటర్లో దిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు జాకెట్ వేసుకోవాల్సిందే. సో ఇంకా మన వాళ్ళు జంపింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. సో ఒక్కసారి ఇక్కడ నుంచి మన వాటర్ యాక్టివిటీస్ని ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. రెడీగా ఉండండి. మన అశోక్ బ్రో జంప్ చూడండి ఒక్కసారి, ఎంత బాగా చేస్తాడో. కమెంట్లో చెప్పండి మీకు నచ్చితే. సీక్రెట్ వాటర్ ఫాల్ మెయిన్ హోల్లో జంప్ చేయడానికి ముందు ఇది ఒక ట్రయల్ రన్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఒక ట్రయల్ రన్ వేసి నెక్స్ట్ ఆ మెయిన్ హోల్ దగ్గరికి వెళ్ళిపోతారు జంప్ చేయడానికి అందరూ. ఈ వాటర్ ఫాల్ డెప్త్ ఎక్కువగా ఉంది. సో ఖచ్చితంగా అందుకే జాకెట్స్ మాత్రం మ్యాండేటరీ. మీకు ఇక్కడ లోకల్స్ అదే మనకి గైడ్స్ కూడా అవైలబుల్ ఉంటారు మనల్ని కంప్లీట్గా టేక్ కేర్ చేయడానికి ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ గోస్ రాంగ్. బట్ ఈ ఏరియాలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఇదే మన మెయిన్ హోల్, ఇక్కడే జంప్ చేయాలి. అండ్ అందరూ రెడీగా ఉన్నారు నెక్స్ట్ జంప్ చేయడానికి. చూడండి ఇక్కడ ఒక 2 కళ్ళలాగా ఉన్నాయి. లెఫ్ట్ ఐలో మాత్రం జంప్ చేయడానికి కుదరదు, ఎందుకంటే అది చాలా నేరోగా ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం రాకీ బాటమ్ ఉంది. సో దాంట్లో జంప్ చేయడం అనేది వీలవ్వదు. మన విఘ్నాధిపతి వినాయకుడిని తలుచుకొని ఇంకా మన నిమజ్జనాలు స్టార్ట్ చేశారు. ఇక్కడ జంప్కి అరౌండ్ ఒక 5 seconds గ్యాప్ ఇస్తారు కింద ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళడానికి. ఎవరైనా దూకలేను అనుకుంటే ఇలా తోసేసి సపోర్ట్ కూడా ఇస్తారు మీకు భయం ఉంటే. నేనైతే బ్యాక్ టు బ్యాక్ ఒక 5 times వచ్చేసి జంప్ చేశాను అండ్ ఈ ఎక్స్పీరియన్స్ని చాలా ఎంజాయ్ చేశాను. అమౌంట్ కట్టి కూడా కొందరైతే ఇక్కడ జంప్ చేయడానికి బ్యాక్ స్టెప్ వేశారు. నేను వెళ్ళను జంప్ చేయనని.
చాలా మంది ఉమెన్ కూడా ఇక్కడ ధైర్యం చేసి జంప్ చేశారు అండ్ రియలీ హ్యాట్స్ అప్ టు దెమ్ అండ్ యూ కెన్ ఆల్సో డూ ఇట్ ఫర్ షూర్. సో ఒక్క స్టెప్ మీ భయాన్ని పక్క పెట్టేసి ముందుకు వేసేయండి, ఈజీగా అయిపోద్ది పని. ఆ స్టెప్ వేయడానికి భయపడితే ఒక సపోర్ట్ అడగండి, వెనక నుంచి ఎవరో ఒకరు ఇస్తారు. ఇది లైఫ్లో కూడా అప్లికేబుల్. సో మనం ఎప్పుడు కూడా ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి వెనకాడద్దు. అప్పుడప్పుడు రిస్క్ లేనిదే లైఫ్ లేదు. దూకేటప్పుడు కాన్ఫిడెన్స్ తో వెళ్ళండి, సెకండ్ మైండ్ సెట్ తో అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, కొద్దిగా అయితే నిజంగా ఒక పెద్ద ఇంజురీ అయ్యేది. నేనైతే ఇంకా జంపింగ్స్ అలా కంప్లీట్ చేసుకొని ఈజీగా ఇంకా కిందికి వచ్చేసాను. ఇక స్లైడ్ చేద్దాము, కాసేపు అలా స్విమ్ చేద్దాము అని. అండ్ నిజంగా ఈ కింద కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఏరియాలో వాటర్ వచ్చేసి మంచిగా క్రిస్టల్ క్లియర్లో ఉన్నాయి. కాసిపల వాటర్ ఫాల్ వ్యూస్ అయితే నేను ఎంజాయ్ చేశాను. అండ్ దాని తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాను రిటర్న్ జర్నీ. ఇంకా మీరు సోలోగా వస్తే ఈ వాటర్ ఫాల్ని కంప్లీట్గా ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మీరు ఫస్ట్గా దేవకుండ్ వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీరు ఆ రోజు నైట్ అక్కడే స్టే చేయండి దగ్గరలో, లేకపోతే ఈ బేడ్గావ్కి దగ్గరలో కూడా స్టే అవైలబుల్గా ఉంది. సో మేబీ 500 నుంచి 1000 రూపీస్ లోపు మీకు ఫినిష్ అవుతుంది నైట్ స్టే. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే మీరు ఈ బేడ్గావ్ విలేజ్ నుంచి వాక్ చేసుకుంటూ వచ్చేయండి రిజిస్ట్రేషన్ పాయింట్ వరకు. రిజిస్ట్రేషన్ పాయింట్ నుంచి మీతో పాటు గైడ్ అవైలబుల్గా ఉంటాడు. అండ్ వీఆర్ ఆల్రెడీ పేయింగ్ 300 రూపీస్ ఫర్ ద వాటర్ యాక్టివిటీస్. సో వెళ్ళండి, వాటర్ యాక్టివిటీస్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఒక 2 hours అలా ఎంజాయ్ చేసిన తర్వాత మీరు రిటర్న్ స్టార్ట్ అయిపోండి. దేవకుండ్ అండ్ సీక్రెట్ వాటర్ ఫాల్ రెండు కలిపేసి మనం ఈ ట్రెక్లో ప్లాన్ చేసాము. సో ఈ రెండు ట్రెక్స్ ఆల్మోస్ట్ మనం ఫినిష్ చేసాం కనుక మీకు బడ్జెట్ వివరాలు అండ్ దేవకుండ్ వాటర్ ఫాల్ ట్రెక్ ఎలా ఉందో చూడడానికి పైన ఐ బటన్లో ఉండే వీడియోని వెళ్ళి చెక్ చేయండి. సో మొత్తానికి మనం స్టార్టింగ్ పాయింట్కి వచ్చాము, బేడ్గావ్ విలేజ్ రోడ్కి. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ తామిని ఘాట్ వరకు ఎలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామో నెక్స్ట్ వీడియోలో చూడండి. అండ్ అంతలోపు ఒక్కసారి ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.